వాళ్ళ పాపులేషన్ 10 కోట్లు. తెలుగు వాళ్ళు ఒక 3-4 కోట్లు ప్రపంచం అంతా వెళ్ళిపోతే ఒక 2 కోట్లు ఇంకా మీరు ప్రపంచాన్ని అంతా మీరే దున్నేస్తారు. నాకేం అనుమానం లేదు. ఇప్పుడే అంటున్నాడు రామ్మోహన్ రావు, మీరు తిరిగి వచ్చేయండి అని. అదే మరి లోకేష్ గారు అన్నారు, మీరు వచ్చేసి డెవలప్ చేయాలని. నేను రమ్మనడం లేదు మిమ్మల్ని ఇక్కడే ఉండమంటున్నా. ఇంకా ఎక్స్పాండ్ కావాలని కోరుకుంటున్నా. నా విజన్కు వాళ్ళ విజన్కు అదే వ్యత్యాసం. నేను అనేది ఏంటంటే గ్లోబల్ లీడర్స్ కావాలనుకున్నా. ముందు గ్లోబల్ సిటిజన్స్, గ్లోబల్ లీడర్స్. డిస్టెన్స్ ఈజ్ నాట్ ది క్రైటీరియా. మీరు స్విట్జర్లాండ్లో కూర్చోండి, డెన్మార్క్లో కూర్చోండి, జర్మనీలో కూర్చోండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే ఫోన్ తీసుకుంటే పని అయిపోతుంది. అది ఈరోజు మన పరిస్థితి. అందుకే నేను ఇచ్చిన పిలుపు ఏంటంటే తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి. కర్మభూమికి మీరు సహకరించాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడున్నారో అది కర్మభూమి. అవకాశాలు ఇచ్చింది మీకు. ఇచ్చినప్పుడు ఇక్కడ కర్మభూమికి మీరు పట్టించుకోకపోతే మీ మీద అసూయ వస్తుంది. అది కరెక్ట్ కాదు. అదే సమయంలో మీకు అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం కల్పించింది జన్మభూమి, మీ స్వగ్రామం. రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. ఇది ఒక పద్ధతి ప్రకారం మనం పెట్టుకోగలిగితే ఏదైనా సాధ్యం. ఇక్కడ ఈరోజు నేను మాట్లాడినప్పుడు చూశాను, ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎంతమంది ఆంట్రప్రెన్యూర్స్గా ఉన్నారో చేతులు పైకెత్తండి. ఆంట్రప్రెన్యూర్స్, ఓకే. ఎంతమంది ప్రొఫెషనల్గా ఉద్యోగాలు చేస్తున్నారు చేతులు పైకెత్తండి. ఓకే. ఎంతమంది ఇంట్లో ఇద్దరుంటే భార్యాభర్త ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు పైకెత్తండి. వాస్తవమే, భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. నేను లోకేష్ గారు చెప్పినట్టు నేను ఒక రాజకీయాల్లో కూడా చాలా ఒక రెవల్యూషన్గా చేయాలని నా కోరిక. ఎవరైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నా రాణించాలంటే ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలి. అందుకే నేను ఆలోచించింది, రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ గౌరవం రాదు. కాబట్టి ఫ్యామిలీ ఎప్పుడు రాజకీయం పైన ఆధారపడకూడదని నేను వ్యాపారాలు చేయాలని బిగినింగ్లో నిర్ణయించి 1-2 ఫెయిల్ అయినా ఫైనల్గా హెరిటేజ్ పెట్టాం. ఈరోజు కుటుంబం గౌరవంగా బతికే పరిస్థితి వచ్చిందంటే అది ఆ రోజు ప్రారంభించిన హెరిటేజ్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు నేను రాజకీయం చేసేవాడిని, మా మిస్సెస్ ఆ కంపెనీ చూసుకునేది. ఇప్పుడు లోకేష్ గారు కూడా రాజకీయాల్లోకి వస్తే బ్రహ్మణి గారు పని చేసుకుంటున్నారు. కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు, ఇది అందరికీ రావాలనేది నా కోరిక. దాన్ని ఎప్పటికప్పుడు ప్రమోట్ చేసిన ఒకసారి ఆలోచించారు, కానీ అది కుదరలేదు. రాజకీయ పార్టీ కూడా ఒక కంపెనీ పెట్టి వచ్చే డబ్బులు రాజకీయాలకు ఖర్చు పెట్టాలని, అది వీలుగా, అది లాస్ ఒప్పుకోలేదు, అందువల్ల చేయలేకపోయాను. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, నేను 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ అని పెట్టుకున్నాను. నేను ఇక్కడుండే మీరందరూ కూడా ఉద్యోగాలు చేస్తూ ఓసారి టకామని ఉద్యోగం మానేసి ఆంట్రప్రెన్యూర్ చేస్తే అది కానీ గిట్టుబాటు కాకపోతే మొత్తం దెబ్బతింటామని భయం కూడా ఉంటుంది.